హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యశ్వరత్. సో మనం ఈరోజు సండే స్పెషల్గా గుత్తి వంకాయ మసాలా అండ్ బగారా రైస్ చేసుకోబోతున్నాము. సో ఐ వాంటెడ్ టు షో యూ రెసిపీ మీ అందరికీ ఎలా చేస్తాను ఏంటనేది ముందు వీడియోలో చూసేయండి. అండ్ మీరు సండే స్పెషల్ ఏం చేసుకున్నారో నాకు కమెంట్ చేయండి. అండ్ ఈ మధ్య ఛానల్ని ఫాలో అవుతున్నారా? వ్రతం వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తున్నా కదా. సో కీప్ ఫాలోయింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో లెట్స్ గో టు కిచెన్. వంకాయలను అయితే తీసేసుకున్నాను. మంచిగా ఇలా ఉంటే చూడడానికి, చేయడానికి, తినడానికి బాగుంటుందని. సో ఈ వంకాయలు తీసుకుంటే బెస్ట్, ప్రిఫరబుల్లీ గ్రీన్ వాటికంటే. అండ్ వంకాయలు, పుదీనా, కొత్తిమీర, మెంతికూర, ఆనియన్స్, మిర్చి అండ్ మనకి గుత్తి వంకాయలోకి స్టఫ్ చేయడానికి మసాలాలోకి కావాల్సిన కొన్ని మసాలాస్ అండ్ ఇంకా ఉన్నాయి. నేను ప్రాసెస్లో చూపించేస్తాను. సో లెట్స్ గో. బగారాకి ప్రిపేర్ చేసుకున్నాను. ఇది ఆనియన్స్, పచ్చిమిర్చి, మెంతికూర, కొత్తిమీర అండ్ మసాలాస్. ఓకే, కొంచెం సైజ్ పెద్దగా ఉంది, భయపడకండి. చేసేది 5 కప్సే కానీ ఏమో బౌల్ చిన్నగా అయితే బిట్స్ అయిపోతుంది చెప్పి పెద్ద తీసుకున్నాం. అండ్ ఇప్పుడు ఇందులోకి మనం ఆయిల్ వేసేసుకుందాం. ఇందులో 3.5 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాం అనమాట. స్పూన్ కాదు, పావు ఉంటుంది కదా అది. పచ్చిమిర్చి వేసేసా. కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి కదా. ఇప్పుడు బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకుందాము. ఎక్కువ స్పైసెస్ ఏం కాదు. ఇలాచి ఒక 4 to 5, దాల్చిన చెక్క పెద్దవి అయితే ఒక 2 ఫస్ట్ టైం క్లోవ్స్ వేస్తున్న లవంగాలు అండ్ సాచీర్ అనమాట. అంతే. వీటిని కూడా మంచిగా రోస్ట్ అవ్వనిద్దాం. మనం ఇప్పుడు గుత్తి వంకాయలోకి మసాలా స్టఫింగ్లోకి ఫస్ట్ అయితే పల్లీలు వేయించుకుంటున్నాను. స్పైసెస్ కూడా వేసుకున్నాం కదా. నెక్స్ట్ ఇప్పుడు మెంతి కూర వేసుకుందాం. టేస్ట్ బాగుంటుంది. కసూరి మేతి కూడా వేసుకుంటారు, బట్ మనకి ఫ్రెష్గా ఉన్నప్పుడు అది ఎందుకని చెప్పి నేను డైరెక్ట్ మేతి వేసాను అనమాట. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసేసాను అనమాట. ఇప్పుడు మనం పుదీనా కూడా వేసేసుకుందాం. పుదీనా కూడా యాడ్ చేసాం. ఇది కూడా కొంచెం ఆయిల్లో రోస్ట్ అవ్వాలి. మనం చేసుకునే రైస్కి ఇప్పటివరకు చేసిన స్టెప్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇది అయిపోయిందంటే నెక్స్ట్ వాటర్ కరెక్ట్గా పోసుకోవాలి, ఎందుకంటే ఎక్కువైతే రైస్ మెత్తబడిపోతుంది కాబట్టి. కొంచెం తక్కువనే వేసుకోండి అవసరమైతే. తర్వాత రైస్ వేసేసుకొని పైన కొంచెం గీ అండ్ కొత్తిమీర చల్లుకొని మూత పెట్టేసుకోండి. ఒక 10 to 15 మినిట్స్లో అయిపోతుంది రైస్. సో అంతే. నెక్స్ట్ మనం వంకాయలోకి వెళ్ళిపోదాం ప్రాసెస్లోకి. ఇప్పుడు మనం వంకాయలోకి స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ఇలాచి, దాల్చిన చెక్క, సాజీరా అండ్ కొబ్బరి, ఎండు కొబ్బరి లేదంటే కొబ్బరి పొడి, ధనియాలు, పల్లీలు, నువ్వులు వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. చేసి ఒక మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత అందులోకి ఒక 8 to 10 వెల్లుల్లి తీసుకొని వేసుకోవాలి. తర్వాత అందులోనే టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, పసుపు, కారం కూడా వేసేసుకొని ఒక రౌండ్ మిక్సీ పట్టాలి. కొంచెం సాఫ్ట్గా అయ్యేలాగా పట్టుకొని వాటర్ యాడ్ చేసుకొని తర్వాత ఒక 1.5 ఆనియన్ వేసుకోవాలి. వేసాక అందులోనే కొంచెం కొత్తిమీర కాడలతో పాటు అండ్ నచ్చితే పుదీనా కూడా వేసేసుకోవచ్చు. ఇంకా దాన్ని అంతా మంచి స్టఫింగ్కి పేస్ట్ రెడీ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వంకాయని వాటిని ఒక 10 మినిట్స్ పాటు ఆయిల్లో మగ్గించండి, ఎందుకంటే సాఫ్ట్గా అయిపోతాయి అప్పుడు. తర్వాత తాలింపులోకి మనం ఆయిల్ వేసేసుకొని అందులో మెంతికూర, ఒక 2 మిర్చి, ఒక ఎండుమిరపకాయ వేసేసుకొని ఇలా దీన్ని మంచిగా పచ్చివాసన పోయేలాగా మగ్గించుకోండి. ఇంకా ఈలోపు మనం వంకాయల్లోకి స్టఫింగ్ పెట్టేసుకుంటే ఈ కర్రీ ఎంత రెడీ అయ్యేలోపు అవి రెడీ చేసి స్టఫ్డ్ వంకాయల్ని ఇందులో పెట్టేసి మంచిగా మగ్గనివ్వండి. ఒక 10 to 15 మినిట్స్ పడుతుంది. ఆయిల్ అంతా పైకి వచ్చేలాగా మంచిగా మగ్గించుకోండి. పచ్చివాసన అస్సలు ఉండొద్దు. సో అంతా అయిపోయాక ఇలా కొత్తిమీర వేసేసుకొని నచ్చితే కొంచెం పుదీనా వేసుకొని అంతే. బగారా అండ్ ఈ వంకాయ కుర్మా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మా వాళ్ళందరికీ చాలా నచ్చింది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. అండ్ సండే కదా, ఈ లంచ్ ఒక్కటే కాదండి, స్నాక్స్ కూడా చూపిస్తాను మీకు. సో ఆ వీడియో చూడాలంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.